అదొక ఊరికి అల్లంత దూరాన కొండలు. ఆ కొండల దగ్గరికి ఒక సాధువు ఆయన శిష్యుడు ఓ దినాన్ని వెళ్ళారు. గురువు శిష్యునికి చెప్పాడు, నీవు ఇక్కడే ఉండు, రోజు ధ్యానం చేసుకుంటా ఉండు, నేను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, పిల్లిని పెట్టుకో, మళ్ళా నేను వచ్చిన తర్వాత తిరిగి ఇద్దరం కలిసి మళ్ళా ఊర్లకి వెళదామని చెప్పాడు. శిష్యుడు రోజు ధ్యానంలో ఉంటున్నాడు. ఒకరోజు పిల్లి అరుస్తూ ఆకలితో తన దగ్గరికి వచ్చింది. దీనికి పాలు కావాలి కదా అని కొండంత ఎతికినా ఎక్కడ పాలు లేవు. కొండ కింద ఒక చిన్న ఊరు కనిపించింది. ఆ ఊర్లోకి వెళ్దాం, ఎవడన్నా పాలు ఇస్తే తెచ్చుకుందామా అని అనుకున్నాడు. దూరం ఇలాంటి దాతల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏదైనా పిల్లికి పాలు ఇవ్వాలా కనుక మీ దగ్గర ఉంటే కొన్ని పాలు ఇవ్వండి. వాళ్ళు ఆయనకి పాలు ఇచ్చినారు. తీసుకెళ్ళి పిల్లికి పోస్తున్నాడు. అలాగే రోజు వచ్చిపోతా ఉంటే దాంట్లో ఒక ఆమె ఏంటంట, అయ్యగారు మీరు రోజు వచ్చి పాలు తీసుకెళ్ళడం బాగలేదు, మా దగ్గర ఒక బర్రె ఉంది, దాన్ని పట్టిస్తా, మీరు తీసుకెళ్ళి అక్కడే కట్టేసుకోండి, రోజు ఆ బర్రె పాలు ఇస్తుంది, ఆ పాలు తీసుకొని పిల్లికి పోసుకోండి. బర్రెని తీసుకున్నాడు, పైకి వెళ్ళాడు కొండ మీదకి. వెళ్ళిన తర్వాత మేపాలి కదా, గడ్డి కావాలి కదా, ఎక్కడ గడ్డి లేదు. అప్పుడు ఆయన మళ్ళీ కిందకి ఆమె దగ్గరికి వచ్చినాడు. కొద్దిగా పచ్చి గడ్డి ఇచ్చేస్తే తీసుకెళ్ళి దానికి వేస్తాం. సరే ఆమె రోజు గడ్డి ఇచ్చింది, ఆ గడ్డి తీసుకెళ్తున్నాడు, బరకేస్తున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన మళ్ళీ కిందకి వచ్చి గడ్డి అడుగుతా ఉంటే ఆమె అనేది, కొండ దగ్గరే మాకు కొంత పొలం ఉంది, ఆ పొలం ఇచ్చేస్తాము, మీరే అక్కడ గడ్డి పెంచుకోరండి అని. అబ్బా చాలా మంచిదమ్మా. ఇప్పుడు పొలాన్ని విత్తాలి కదా, విత్తనాలు కావాలి కదా. మరలా ఊర్లో ఆమె దగ్గరికి వచ్చినాడమ్మా, కొద్దిగా విత్తనాలు ఇవ్వండి. ఆమె విత్తనాలు ఇచ్చింది, తీసుకెళ్ళాడు, విత్తనాలు వేసుకున్నాడు. విత్తనాలు వేసుకున్న తర్వాత సేద్యం అది చేసుకోవాలి కదా. అక్కడికి వచ్చి అన్నాడు, అమ్మ సేద్యం చేయడానికి కుదరట్లేదు, ఎవరన్నా ఎద్దులు పంపిస్తే అక్కడ సేద్యం చేసుకుంటామని. ఆమె అనేది, మా దగ్గర ఎద్దులు ఉన్నాయి, తీసుకెళ్ళి అక్కడే కట్టేసుకోండి అని. మొత్తానికి పంట వేసినాడు, కొయ్యటానికి కుదరట్లేదు. అందుకే మళ్ళీ ఇక్కడ కిందకి వచ్చాడు. వచ్చి అన్నాడమ్మా మీరు ఇచ్చిన ఆ వసతులన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్. మరి ఇప్పుడు విషయం ఏంటంటే కొయ్యటానికి పని వాళ్ళు కావాలమ్మా, నాకు ఒక కొడువులు ఇస్తే నేను రోజు కోసుకుంటానంటే ఆమె అనేది, పని వాళ్ళని పంపిస్తానులేండి. ఆమె యజమానురాలు కదా, కొంతమంది పని వాళ్ళని పంపించింది, వాళ్ళు పోయి కోస్తున్నారు. అప్పుడు వాళ్ళ గురువు వచ్చినాడు. వచ్చి చూస్తే ఆయన వదిలేసిన స్థలము, ఈయన్ని శిష్యుని పెట్టి పిల్లిని పెట్టిన స్థలము ఇప్పుడంతా చాలా మారిపోయి. ఈయన వెళ్ళి, బాబు నువ్వు పలానావాడు, పలానావాడు రండి, ఏంట్రా ఇలాగ మారిపోయావు ఏంటంటే, అది పెద్ద కథలేండి, దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు కుదరట్లేదు. అప్పుడు వాళ్ళ గురువు చాలా బాధపడి అన్నాడు, నీవు ఇవన్నీ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషం, కానీ నాకు చాలా బాధ ఏమో తెలుసా, అసలు నేను నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నేను నీకు అప్పగించిన పని నువ్వు చేయలేదు కనుక శిష్యుడిగా ఉండజాలవు. ఇది మనకు అతికినట్లుగా సరిపోతుంది. యేసు ప్రభువు మనల్ని కూడా రక్షించి పరిశుద్ధపరిచి సంఘం ఇచ్చి కుటుంబం ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడి అని ఆయన పని అప్పగించి ఆయన వెళ్ళిపోతే గెహజీ వాళ్ళే సంపాదించుకుంట కొరకాయి ప్రయాసపడుతుంది. ప్రభు ఇచ్చిన పని మానేసినాము, దీంట్లో పడిపోయినాము.